కెమికల్ పీల్ అనంగానే మనకి భయమేస్తుంది. కెమికల్ పీలింగ్ చేయటం తోటి మన చర్మంలో ఉన్న మొటిమలు, అలానే నల్ల మచ్చలు తగ్గుతాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ పీలింగ్ అనేది అక్కడ చర్మంలో అయిపోతున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కనిపిస్తదేమో, చర్మానికి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని అనుకుంటారు. కానీ పీలింగ్ అనేది ఒక ట్రీట్మెంట్‌కి సంకేతం. అంటే ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది అనే దానికి సంకేతం అన్నమాట. సో, ఈ పీల్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయండి. ఎక్స్‌ఫోలియేటివ్‌గా ఉంటాయి. నాన్ ఎక్స్‌ఫోలియేటివ్‌గా ఉంటాయి. 2 ఎక్స్‌ఫోలియేటివ్, నాన్ ఎక్స్‌ఫోలియేటివ్‌లో మొటిమలకి ఎటువంటి రకమైన పీల్స్ ఉంటాయి? ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి? ఏ విధంగా చర్మంలో పీలింగ్ అవుతుంది? అసలు ఏ విధంగా సాలిసిలిక్ యాసిడ్ పనిచేస్తుంది? అసలు యాసిడ్స్ అనేటివి మన చర్మం పైన అలా పెట్టవచ్చా? అసలు ఏ విధంగా మన జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమలనేటివి సహజంగా వచ్చేస్తూ ఉంటాయి వయసులో ఉన్న వాళ్ళకి. యువకులకి ఖచ్చితంగా మొటిమలనేటివి వచ్చేస్తూ ఉంటాయి. ఒక స్టడీలో ఏం కనుక్కున్నామనంటే 85% వరకు దాదాపుగా టీనేజర్స్‌లో మొటిమలనేటివి వచ్చేస్తూ ఉంటాయని. 85% మంది అంటే చాలా ఎక్కువ. కానీ ఎటువంటి స్టేజెస్ ఉంటాయనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొమిడోనల్ స్టేజ్‌లో ఉంటే మనకి ఎటువంటి రకంగా ఉంటాయి. అలానే పాపులర్ స్టేజ్, నాడ్యులర్ స్టేజ్, నాడ్యులోసిస్టిక్ యాక్నే అని ఉంటాయి. ఇలాంటి అన్ని స్టేజెస్ ఆఫ్ యాక్నేకి మనం ట్రీట్మెంట్స్ ఎలా చేసుకుంటాం. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు అనంటే మనకి మొటిమలు అనేటివి సహజంగా వస్తాయి. వయసులో ఉన్నప్పుడు వస్తాయి కదా! అలాంటప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా! అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటనంటే మొటిమలు అనేటివి చిన్న చిన్నగా కొమిడోన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆ కొమిడోన్స్ అనేటివి వచ్చినప్పుడు అవి నెమ్మదిగా పాప్యూల్స్ లాగా మారుతాయి. అంటే ఎర్రగా బొడుపుల్లాగా మారుతాయి. ఆ ఎర్రగా బొడుపులుగా మారిన దాంతోటి మెల్లగా లావుగా గడ్డలు కడతాయి. ఈ గడ్డలు కట్టినాక తర్వాత ఒక సిస్ట్ లాగా మారి, పస్ లాగా మారి, పస్టులర్ యాక్నే లాగా మారిపోతూ ఉంటాయి. ఇన్ని రకాలైన యాక్నే అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. చాలా చిన్న బొడుపులు వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అది వచ్చి పోతుంది కదా! దానికి వదిలేద్దామని అనుకుంటారు. అక్కడే జరుగుతుంది పెద్ద పొరపాటు. మొటిమలు అనేటివి ఎప్పుడైనా కానీ మొదలయ్యేటివి హార్మోనల్ రీజన్స్ తోటి మొదలవుతాయండి. హార్మోనల్ రీజన్స్ తోటి ఆయిల్ గ్లాండ్స్ అనేటివి లావుగాయి, ఆ లావుగా అయిన ఆయిల్ గ్లాండ్స్ తోటి నెమ్మదిగా ఆయిల్ అంతా అక్కడికొచ్చి పేరుకుపోతూ ఉంటుంది. అక్కడ కెరటినోసైట్స్ అని కొన్ని కణాలు ఉంటాయి. ఆ కెరటినోసైట్స్ కణాలు అనేటివి ఎక్కువ ప్రొలిఫరేషన్ అయిపోయి అక్కడ అదంతా వచ్చి పేరుకుపోతూ ఉంటాయి ఫాలిక్యులర్ ఓపెనింగ్స్ దగ్గర. ఆ ఫాలిక్యులర్ ఓపెనింగ్స్ దగ్గర అక్కడ అది పేరుకుపోవటం తోటి ఆయిల్ అంతా అక్కడ వచ్చి చేరుకుపోవటం తోటి అక్కడ చర్మంలో అక్కడంతా నెమ్మదిగా కొమిడోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలానే దాంట్లోకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేటివి వచ్చేస్తాయి. ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఉంటాయి. ఈ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనేది లోపలికొచ్చి ఆ ఆయిల్ అంతా మంచిగా తినేసి ఎక్కువ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇన్ఫ్లమేషన్ మన శరీరంలో ఉన్న తెల్ల కణాలు ఏవైతే ఉంటాయో, రక్తంలో ఉన్న తెల్ల కణాలు ఏవైతే ఇమ్యూనిటీకి కారణం ఉంటాయో అవి వచ్చేసి వాటిని అటాక్ చేయడానికని ప్రయత్నం చేస్తది. అక్కడ ఇన్ఫ్లమేషన్ రావటం తోటి ఏమవుతుంది, అక్కడ బొడుపులాగా మారిపోతూ ఉంటుంది. ఎర్రగా అయిపోతుంది. టచ్ అయినప్పుడల్లా నొప్పి వస్తూ ఉంటుంది. అలా బాక్టీరియా అనేది అక్కడ ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ కణాలు అనేటివి ప్రొడక్షన్ అయిపోతూ ఉంటాయి. మరి బాక్టీరియా ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది? బాక్టీరియా దాన్నంతా ఫుడ్‌నంతా తినేసి బయటికి పస్ లాగా ఇచ్చేస్తుందన్నమాట. ఆ పస్సే మనకి చీములాగా మారి అక్కడ మనకి చర్మంలో పస్టులర్ యాక్నే లాగా మారిపోతూ ఉంటుంది. ఈ పస్టులర్ యాక్నే తోటే మనకి గుంతలనేటివి ఫామ్ అవుతూ ఉంటాయండి. ఎక్కడైతే బాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏదైతే అవుతూ ఉంటుందో అక్కడ కొల్లాజెన్ అనేది డీనేచర్ చేసేస్తూ ఉంటుంది అక్కడ ఆ భాగంలో. అక్కడ కొల్లాజెన్ డిస్ట్రక్షన్ అవ్వటం తోటి, బ్రేక్ డౌన్ అవ్వటం తోటి ఏమవుతుందనంటే కొల్లాజెన్ అక్కడ డీజనరేట్ అయిపోయి గుంతలాగా మారిపోతూ ఉంటాయన్నమాట. సో పాపులర్ పస్టులర్ యాక్నే దగ్గర నుంచి మనకి స్కారింగ్ అయ్యే టెండెన్సీస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. మరి ఈ స్కారింగ్ అయ్యే టెండెన్సీస్ పాపులర్‌కి, పింపుల్స్‌కి వీటికి ఎలా విధంగా ట్రీట్మెంట్స్ చేయాలి అని మనం తెలుసుకోవాలి. అలానే నాడ్యులర్ యాక్నే, పస్టులర్ యాక్నేని నెగ్లెక్ట్ చేసి హార్మోన్స్ ఇంకెక్కువగా ఉంటే సిస్టిక్ యాక్నే లాగా మారిపోతూ ఉంటుంది. ఈ సిస్టిక్ యాక్నేలో ఖచ్చితంగా స్కార్స్ అనేటివి ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో 85% మందికి యంగ్‌స్టర్స్‌లో మొటిమలొస్తాయి కదండీ! ఈ 85% మందిలో కేవలం 15-20% మందే ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటూ ఉంటారు. ట్రీట్మెంట్ తొందరగా తీసుకోకపోతే ఏమవుతాయి? గుంతలనేటిగా మారుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే నేను చెప్పాను కదండీ! టాబ్లెట్స్, లోషన్స్, క్రీమ్స్ ఇవన్నీ వాడుకోవాలని. మరి ఇలాంటివన్నీ వాడుకుంటున్నప్పుడు పీల్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు పీల్స్ విషయం కోసమని వస్తాను. పీల్స్ అంటే మనకి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అని ఉంటాయండి. బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అని ఉంటాయి. అలానే పాలీ హైడ్రాక్సీ యాసిడ్స్ అని ఉంటాయి. అనేక రకమైన ఇతరత్ర యాసిడ్స్ ఉంటాయి. సార్ యాసిడ్ అంటున్నారు మరి మొఖానికి పెట్టటం ఎలా కుదురుతుంది అని చాలా మంది
అపోహ పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. యాసిడ్స్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఫ్రూట్ యాసిడ్స్, ఫుడ్ డిరైవ్డ్ యాసిడ్స్, వెజిటబుల్ డిరైవ్డ్ యాసిడ్స్ ఇలాంటి అనేక రకమైన ప్లాంట్ సోర్సెస్ నుంచి తీసేటివే మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. మనకిప్పుడు పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటదని మనకు తెలుసు కదండీ! పాలల్లో కూడా కొద్దిగంత లాక్టిక్ యాసిడ్ ఉంటదని తెలుసు కదా! పాలు మనం అక్కడ పెట్టినప్పుడు చర్మంలో నిగారింపు అనేది వస్తూ ఉంటుంది. అది ఎందుకొస్తుంది? లాక్టిక్ యాసిడ్ తోటి వస్తుందనమాట. పెరుగు కూడా పెట్టుకుంటే చర్మానికి అలా లాక్టిక్ యాసిడ్ వస్తూ ఉంటుంది. అందుకోసమే పెరుగు పెట్టుకున్నప్పుడు చర్మంలో హైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ అనేది అసలుకి మనకి సిట్రస్ ఫ్రూట్స్‌లో దొరుకుతాయండి. నిమ్మకాయ రసంలో కానివ్వండి, లేకపోతే నారింజ, బత్తాయి, ఆమ్ల, ఉసిరికాయ ఇవన్నీ ఉంటాయి కదండీ! దాంట్లో మనం తిన్నప్పుడల్లా మనకి సిట్రిక్ యాసిడ్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఈ సిట్రిక్ యాసిడ్స్ నుంచే మనకి ఇది సెపరేట్‌గా తీసి దాన్ని పీల్ లాగా తయారు చేస్తారనమాట. గ్లైకాలిక్ యాసిడ్ అని ఒకటుంటుంది. గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఏంటి? బాదం పప్పుల నుంచి తీస్తారు, షుగర్ కేన్స్ నుంచి తీస్తారు, టమాటో నుంచి టానిక్ యాసిడ్ తీస్తారు. ఇలాంటి అనేక రకమైన ఫ్రూట్ యాసిడ్, వెజిటబుల్ యాసిడ్స్ అనేటివి ప్లాంట్ సోర్సెస్ నుంచి తీసి, వీటినే మనం ఒక కంట్రోల్డ్ విధంగా వాడతామనమాట. అంటే గ్లైకాలిక్ యాసిడ్ 35% అని వాడతామండి. దాంతో వాడటంతోటి మన చర్మంలో అక్కడంతా మంచిగా కొల్లాజెన్ అంతా మంచిగా ఇదై, అలానే మనకి పింపుల్స్ అనేటివి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. సాలిసిలిక్ యాసిడ్ అనే పీల్స్ అనేటివి చాలా సహజంగా వాడుతూ ఉంటారు యాక్నెకి. ఎలాంటి పీల్స్ ఇవి? సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏంటి? సాలిసిలిక్ యాసిడ్ అనంటే విల్లో బార్క్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీస్తూ ఉంటారండి. సాలిసిలిక్ యాసిడ్ అనేది ఒక బీటా హైడ్రాక్సీ యాసిడ్. ఇది ఏ విధంగా పనిచేస్తుంది? మనకి చర్మంలో ఆయిల్ సాల్యుబుల్ యాసిడ్ లాగా పనిచేస్తుందనమాట. అంటే ఇది ఆయిల్‌లో కరిగిపోవటానికని ఎక్కువ ఈజీగా ఉంటుంది. అయితే ఇదేం చేస్తుంది? ఆయిల్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఎతుక్కుంటే ఎళ్ళిపోతూ ఉంటుందనమాట. ఎక్కడ సాల్యుబుల్ అవుతుందో అక్కడ కరిగిపోయి ఎళ్ళిపోతూ ఉంటుంది. సో, మన ఆయిల్ గ్లాండ్ దగ్గర అక్కడ ఏదైతే మనకక్కడ పేరుకుపోతాయో, మనకి మూల కణాలు మన చర్మంలో ఉన్న చర్మ కణాలు ఎలా అయితే పేరుకుపోతాయో, అక్కడికెళ్ళి ఆ సాలిసిలిక్ యాసిడ్ ఎళ్లి ఆ కణాలని కరగదీస్తుందనమాట. ఆ కణాలని కరగదీసేటప్పటికి ఆ పోర్స్ అనేటివి బ్లాక్ అయినయి, ఓపెన్ అయిపోతాయి. అప్పుడు ఆయిల్ అనేది బయటికి రావటానికని ఆస్కారం ఉంటుంది. సో, సాలిసిలిక్ యాసిడ్ అనేది ప్రివెన్షన్‌కి కూడా బాగా పనిచేస్తూ ఉంటుందండి. అలానే ముఖ్యంగా మనకొచ్చేసి ఏంటనంటే, ఈ కొమిడోన్స్ బ్లాక్ అయిన దగ్గర మనకి సాలిసిలిక్ యాసిడ్ ఎళ్ళినప్పుడు ఆ ఆయిల్ గ్లాండ్ దగ్గర అక్కడ ఏదైతే ఉంటుందో, ఆ పోర్స్‌ని కూడా ఓపెన్ చేస్తుంది. ఇన్‌ఫ్లమేటరీ యాక్నే ఉందనుకోండి, గ్లైకాలిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. గ్లైకాలిక్ యాసిడ్ అక్కడ ఏం చేస్తుందనంటే, ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది, బాక్టీరియల్ కౌంట్‌ని తగ్గిస్తుంది. అలానే మనకి మంచిగా స్కిన్‌లో కొల్లాజెన్‌ని కూడా రీజనరేట్ చేస్తుందనమాట. సో, పీల్స్ అనేటివి ఒక రకంగా మనకి చాలా మంచిగా పనిచేస్తూ ఉంటాయి. కేవలం పీల్స్ పెడితే సరిపోతుందా అనంటే, కొంతమందికి మాత్రమే అలా చేస్తూ ఉంటామండి. మిగతా వాళ్ళకి చాలా మందికి మేము టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. ఎందుకనంటే లాంగ్ టర్మ్ రెస్పాన్స్ అనేది మనకి కెమికల్ పీల్స్‌లో వస్తుంది కానీ, టాబ్లెట్స్ తోటి ఇంకెక్కువగా వస్తాయి. ఏదన్నా కానీ కాంబినేషన్ చేస్తేనే బెటర్‌గా ఉంటుంది కదండీ! అది విషయం అనమాట. సో, ఇవాళ మనం తెలుసుకున్నాం కదండీ! పీల్స్ అనేటివి ఏ విధంగా చేస్తారు? అసలు ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతాయి? అనే దాని గురించి అని తెలుసుకున్నాం. మరి సార్ నాకు ఎప్పుడెప్పుడు చేస్తారు పీల్స్ అని అడుగుతారు. పీల్స్ అనేటివి ఏంటనంటే మనకొక సబ్స్టెన్స్ ఇలా అప్లై చేసి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు లేకపోతే 3 నిమిషాల వరకే మనం అది అక్కడ అప్లై చేసి వాష్ చేసేస్తూ ఉంటాం. ఇలా వాష్ చేసేయటంతోటి చర్మంలో మనకి బెటర్‌గా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ఇవి ఎప్పుడెప్పుడు చేస్తారు? నెలలో 2 సార్లు కానీ, నెలకొకసారి కానీ చేయవచ్చనమాట. ఎంత రిపీటెడ్‌గా మనం చేస్తూ ఉంటేనో మనకి అంత ట్రీట్‌మెంట్ అనేది అంత బెటర్‌గా అవుతూ ఉంటుందనమాట. పీల్ చేసుకున్నాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీల్ చేసుకున్నాక మనం ఖచ్చితంగా ఎండలోకి ఎళ్ళకూడదండి. అక్కడ మనం చూడాల్సింది ఏంటనంటే మోస్ట్ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సార్ నేను పీల్ ఇవాళ మార్నింగ్ పెట్టించుకున్నాను. మళ్ళీ నేను సన్ స్క్రీన్ ఇమ్మీడియేట్‌గా పెట్టొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. సన్ స్క్రీన్ అనేది మీరు ఇమ్మీడియేట్‌గా పెట్టుకొని మీరు బయటికి మీ పనులు మీరు కానిచ్చుకోవచ్చు. ఔట్‌డోర్ యాక్టివిటీస్ అనేది 2 డేస్ వరకు 48 అవర్స్ వరకు మనం చేయకూడదండి. ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలి. ఎంత సన్ స్క్రీన్ అంటే ఇంత తీసుకోవాలండి. ఖచ్చితంగా ఇంత నుంచి ఇంత వరకు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నన్ను నమ్మండి. సన్ స్క్రీన్ అనేది ప్రతిరోజు మీరు పెడితే గనక మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సన్ స్క్రీన్స్ తోటి ట్యానింగ్ అండి, అలానే నలుపు కూడా తగ్గుతూ ఉంటుంది. మొటిమలతో వచ్చిన నల్ల చుక్కలు ఏవైతే ఉంటాయో అవి కూడా నెమ్మదిగా నెమ్మదిగా కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో, మొటిమలకి మనకి ఈ విధంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలి. కానీ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. అంటే కొమిడోన్స్ ఫార్మ్ గాకుండా మనకక్కడ ఫార్మ్ అయిపోతూ ఉంటాయన్నమాట కొమిడోన్స్. అవన్నీ కొమిడోన్స్ ఫార్మ్ అయిపోవటంతోటి అక్కడంతా మనకి మొటిమలయిపోతూ ఉంటాయి. సో, సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు ఏమవుతాయి? ఆ పోర్స్ అనేటివి బ్లాక్ అయిపోయి అక్కడ మనకదంతా మొటిమలుగా తయారవుతాయి. అందుకోసమనే నాన్ కొమిడోజెనిక్ నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి మనం వాడాల్సిన అవసరం అండి.
సో ఇదండి విషయం. మనకి మొటిమలనేటివి మనకి ఈ విధంగా మనకి వచ్చిన దానికి పీల్స్ అనేటివి చేసుకుంటూ ఉంటాం. సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. మరి పీల్స్ చేసుకున్నాక లేజర్స్ ఎప్పుడు చేసుకోవాలి సార్ అని అడుగుతారు. లేజర్ పీల్ అనేది మనము ఒక 15 డేస్ తర్వాత చేయవచ్చండి. హైడ్రా ఫేషియల్ అనేది ఎప్పుడు చేసుకోవచ్చు సార్ అని అడుగుతారు. హైడ్రా ఫేషియల్ అనేది మనం ఒక 15 రోజుల తర్వాత కూడా మనం చేసుకోవచ్చనమాట. మొటిమల గుంతలు లేజర్స్ ఒకవేళ మొదలెట్టాలనంటే ఎప్పుడు మొదలెట్టాలి? మనకి యాక్నే పీల్ అయినాక అని అడుగుతారు. 15 రోజుల తర్వాత మనం మొదలెట్టుకోవచ్చండి. అలానే పీల్స్ అనేటివి మనం లేజర్స్‌తో కాంబినేషన్ చేయవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. మా దగ్గర మేము లేజర్ పీల్ అనేది చేసి, స్పాట్ యాక్నే పీల్ అనేది కూడా చేస్తాం. అప్పుడు మొటిమలనేటివి కూడా బాగా తగ్గుతాయన్నమాట. సో, మొటిమలను తగ్గించుకోవటానికని ఏ విధంగా చేయాలి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరించానండి. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లైకి కానీ, టెక్స్ట్ రిప్లైకి కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్‌ని దయచేసి లైక్ చేసి, షేర్ చేయండి. హైప్ కూడా చేయండి. కొత్త ఫీచర్ వచ్చిందండి. హైప్ చేస్తే నా ఈ వీడియోని మీరు అనేక మందికి చేరవేసేటట్టుగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.